చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రంగరాజన్పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగరాజన్పై దాడిని అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం ఇది. ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారి పరిస్థితికి సంబంధించి అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇదొక దుర్మార్గమైన, నీచమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ని పరామర్శిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్లో చూడొచ్చు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి చర్యలు జరగకుండా ఆయనపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. కొంచెంసేపు మాట్లాడుకోకుండా సైలెంట్ గా మనం